హాయ్ 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 అక్క హాయ్. ఉండు ఏమైంది నీకు? ఆడ కనిపిస్తలేడు కదా. సరే, దాన్ని ఆకలితో పెడితే బతికిద్ది, దాన్ని పాపంలోని నీళ్లు తాగిస్తే చచ్చిపోద్ది, ఏంటది? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. క్వశ్చన్ ఏంటంటే పాపంలే అని నీళ్లు తాగిస్తే చచ్చిపోద్ది, అసలు ఏం పెట్టకుండా వదిలేస్తే బతికిద్ది, ఏంటది? అంటే అది అమ్మాయిలు కావాలని ఇలా సిగ్గుపడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బాయిలు చూసి షో దూరం దూరంగా జరుగుతాయి కదా అని, అలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు ఏం చేయకముందే వాళ్ళు దూరంగా పరిగెత్తడం. అవునా, నిజమా? ఉపేంద్ర సినిమా చూసారా? ఏం సినిమా? చంపేస్తాడు ఇలాగా పిల్లకేసుకొని. 10,000 అంటే తెలుస్తుంది. సరే, 10,000 వదిలేసి చెప్పండి. అంటే ఎస్, అమ్మాయిలు ఎలాంటి సమయాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది? అందరు చూస్తున్నప్పుడు సార్ ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది లేదు అంటే అక్క, ఇప్పుడు వాళ్ళకి టాప్ మార్క్స్ వచ్చినాయి, మాకు తక్కువ వచ్చినాయి, అప్పుడు వాళ్ళు షో చేస్తారు కదా అట్లా. ఇంకా ఏంటి బ్రో అంత మాట అయ్యా సరే, అమ్మాయిలు బాధ పెట్టాలనుకోలేదు. చూరే నా తమ్ముడు రా, నువ్వు నన్ను బాధ పెట్టాలనుకోవట్లే. వీడు థ్యాంక్ రా. 100 రూపాయలకి ఎంతగానో తెగిస్తావురా. సరే చెప్పండి. సరే, అబ్బాయిలు ఎలాంటి విషయాల్లో కంగారు పడతారు? ఎప్పుడు కంగారు పడతారు? అంటే ఇంట్లో ఎలా దొరికిపోయావు? దొరికిపోతాం కదా అక్క ఇంట్లో. ఇప్పుడు కాలేజ్ బంగొట్టి. నువ్వు కాలేజ్ స్కూల్ కదా? కాలేజ్ కూడా అయిపోయింది అక్క, మాది ఇంటర్ కూడా అయిపోయిందా? అక్క 10th క్లాస్ నీకు అర్థమవుతలేవు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సరే, కాలేజ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? స్టడీ, ఇంకా టార్చర్, ఇంకా ఎగ్జామ్స్. మా చెట్టి సార్ గుర్తొస్తాడు. చెడ్డి సారా? చెడ్డి ఎవడు? చిట్టి చిట్టి సారా? చిట్టికుంటాడా? మంచిగా ఉంటాడు. ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇంకా మా కోసం ఎన్నో వదులుకున్నాడు. అంటే ఏం వదులుకున్నాడు? బట్టలు వేసుకోవడం కూడా. వేరే కాలేజ్ లో ఆఫర్ వచ్చినా మా కాలేజ్ లో చేసిండు ఆయన. జీతం కోసం అనుకుంటా, కంగారు పడద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి ఎన్ని మెసేజ్ పెడతాడు? మెసేజెస్ నేను చూపించాలి అక్క నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సారీ, నీకు ఐడియాలే చూపిస్తాను మెసేజ్. అంటే ఇండైరెక్ట్ గా ఈ ఐడీలు ప్లీజ్ కనికరించండి, నాకు రిప్లై ఇవ్వండి. నేను ఇప్పుడు వీడియో ఇస్తున్నా, నా స్టార్ నా వీడియో చూసాను. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి రా బాబు, ఫస్ట్ మంచి ఆటగాళ్ళ. ఆయన ఫోన్ లో నీవెందుకున్నాయి? నా ఫోన్ పగిలిపోయింది. లాగిన్ అవి పక్కడోని ఫోన్ లో లాగిన్ అయ్యి మరి తన యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఈ వీరుడు పేరు తెలుసుకుందా? శశాంక్ వాటర్ ట్యాంక్. మిస్టర్ యూనిక్ అంటే ఏంటి నాన్న? డిఫరెంట్, అందరికన్నా డిఫరెంట్. ఓకే, మరి లేవుగా అలాగా. మీరు కలిసిందే 2 నిమిషాల ముందు. ఓకే, అమ్మాయి కాలేజ్ గర్ల్స్ కాలేజ్ చూద్దాం. గర్ల్స్ అక్క, నువ్వు ఏమని కంగారు పడమాక, నేను చూస్తాను. సత్యశ్రీ, ముమైత్ ఖాన్, సనీ లియోన్. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? వాళ్ళందరూ నాకు ప్రైవేట్ గా మెసేజ్. ముమైత్ ఖాన్ మెసేజ్ చేశాడు, చూద్దాం ఏం చేశాడు. ముమైత్ ఖాన్ అమ్మ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? కాలు ఇట్లా చూపి. అంటే మీరు ఏం చేస్తారు ఈ అమ్మాయిలందరినీ? ఫ్రెండ్సా కాళ్ళందరూ? ఫ్రెండ్సా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఫ్రెండ్స్ ఏంటి? దీక్షిత ఒకే పేరు మీద దీక్షిత అనే పేరు మీద ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అవి షేర్ చేసుకున్నారు. తర్వాత ప్రియా అనే పేరుతో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అవి షేర్ చేసుకున్నాడు. ఒక్కొక్క పేరుతో ఎన్నెన్ని అకౌంట్లు ఉన్నాయో అవి షేర్ చేసుకున్నారు. సంధ్య, ప్రీతి, సోనాలి బిందే ఆమె పేరు. శ్రావణి అనే పేరుతో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? తన్య అనే పేరుతో, సత్య అనే పేరుతో, ఒక్కొక్క పేరుతో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని. అంటే రేపన్న రోజు ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి పేరు పచ్చబొట్టు వేయించుకుంటాడు. ప్రియా అనే పేరున్న అమ్మాయిని 10 మందిని ప్రేమిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నిన్నే ప్రేమిస్తాడో పచ్చబొట్టు చేస్తాడు. అదే కదా నీది, నీ గోల్ అదే కదా? ఒకే పేరున ఎక్కడైనా ఒకరిని ఇద్దరిని ప్రేమించడం తెలుసు, కానీ ఒకే పేరున 10 మందిని ప్రేమించడం
అంటే రేపటి రోజు యూనిక్ అయ్యా. డిఫరెంట్ ఏం చెప్పావు నీకైనా అర్థమైందా? ఒకే పేరుతో ఉన్న ప్రియా అనే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఇన్స్టాలో, వాళ్ళందరూ వీడి దగ్గరే ఉన్నారు ఇప్పుడు. అంటే రేపేంటి ప్రియా హార్ట్ సింబల్ అని పెట్టుకొని నీ పేరు ఏం పేరు? శ్రీ విద్య. నీ పేరు మీద రాసుకుంటా. ఏంటి నా పేరు మీద ఎవరెవరు ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే ఉంటావు అక్క వేరే నేనా? ఒరే నా లాగా మాకు నిజం అనుకుంటారు. సరే చెప్పండి, అది ఆకలితో ఉంది కదా నీళ్ళు తాగేస్తే చచ్చిపోద్ది, ఆకలితో వదిలేస్తే బతికిద్ది, ఏంటది? నీళ్ళు తాగేస్తే చచ్చిపోతాయి. అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తారు, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారు. అబ్బాయిలే. అమ్మాయిలు కూడా అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారు. ఏ మజిలీ సినిమాలో శ్రావణి చేయలేదా? సీతారామంలో సీత చేయలేదా? సినిమాలో ఏం చేసింది హీరోయిన్? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. RX-100 ఏం చేసింది? అర్జున్ రెడ్డి ఏమవుతారు? ఓ 2-3 సినిమాలు చూసి కాదు, కొడుకుని అన్ని సినిమాలు చూడు. అంటే వైష్ణవి చైతన్య రేపు నుంచి ఆనందంతోనే ఉండొచ్చు, వీడికి కావాల్సింది వీడికి ఇచ్చేసే గోలపోద్ది కదా అనుకుంది. అదే అభిమానం అంటే వైష్ణవి అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా. ఎందుకు? ఆమె యాక్టింగ్ మంచిగా చేస్తుంది. అంటే ఒకటేసారి బ్లాక్ ఉండి తెల్లగా అయిపోయింది ఆ సినిమాలో, బేబీ సినిమాలో మస్తు ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు అది నాకు కూడా ఏదైనా చేద్దాం అనుకున్నావు? నువ్వు కూడా అలాగే ఏదైనా ఎవరికి? నీకు నువ్వు ఏదైనా అలాంటి మిషన్ ఏమైనా దూరుదాం అనుకున్నావా? చీ నాకెందుకు అక్క. అందగాడి అంటావా? హీరో విశాల్ లేడా? హీరో రజనీకాంత్ లేడంటావా? ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు. వాళ్ళందరూ ఎందుకు, మనమే ఎక్కువ. సరే నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ శ్రీలీల. నీకమ్మా సనీరేనా? అందరు ఎస్ మీద పొందారు. శ్రీలీల. అదేలే కరెక్ట్ గా వయసుకు తగ్గ వాళ్ళు నేర్చుకుంటారు మీరు. హీరో 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 ప్రభాస్. విజయ్ దేవరకొండ డార్లింగ్. కొండ ప్రభాస్. సరే ఏ హీరోయిన్ చూస్తే దీన్ని ఎవడరా హీరోయిన్ చేసింది అనిపిస్తుంది? అరే దీన్ని ఎవడరా హీరోయిన్ చేసింది అనిపిస్తుంది? కాదు, తక్కువలో ఒకప్పుడు బాగుండేది నాన్నకు ప్రేమ. అరే మొన్న సినిమా హాయ్ రా. పిల్లల్ని మోసం చేయరా. అరే అరే ఆ సినిమా పేరు ఏంది బాబాయ్? షో చేస్తా, పేరే గుర్తుకొస్తారా నాకు. ఇంకేం చెప్పాలి సినిమా పేరు? అదే అక్క రామ్తో ఒక సినిమా తీసింది చూడు, కీర్తి డబల్ శెట్టియా? యాక్ట్. కీర్తి శెట్టి ఆమె పేరు. డబల్ యాక్షన్. రావట్లేదే. శ్రీలీల ఉంటుంది, అందరూ ఇంకొక ఆమె ఉంటుంది. అవునా? రామ్ సినిమా. వద్దులేండి బాగా ఆలోచించు. అదే బాగా ఆలోచిస్తుంది. సరే నీ గొంతు బాగుంది కానీ సార్ రోలెక్స్ లో జస్ట్ కాల్ మీ సార్, ఆ డైలాగ్ గట్టిగా చెప్పు. నాకు డైలాగ్ అరే ఏమొచ్చమ్మా? అక్క మీరే చెప్పు, దాన్ని వాడు మళ్ళీ చెప్తాను. ఒకసారి డైలాగ్ చెప్పక్క. సార్ జస్ట్ కాల్ మీ సార్, సూర్య అంటారు చూడ. అక్క చెప్పేసి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సరే ఏ సమయంలో నా చెప్పుతో నేనే కొట్టుకుంటే బాగుండు అనిపించేది ఇప్పుడు? నా చెప్పుతో నేనేం కొట్టుకోవాలి, కావాలంటే నా చెప్పులతో మా దోషాలను కొడతా కానీ. ఎట్లుంటది మరి మనతోని? ఏ లే మరి లవ్ చేసినప్పుడు కాదు. ఎంతమంది ఇలా వచ్చేసి ఇప్పుడు ఒక డజన్? డజన్ సరిపోదక్క. డజన్ కాదు, 2 డజన్లు పక్క కదా. 2 డజన్ల. రేపు అన్న రోజు నువ్వు ఏ అమ్మాయితో నా మీ ఇంట్లో వాళ్ళకి దొరికిపోతే ఏం చేస్తావు? మా ఇంట్లో ఒప్పుకుంటారు లవ్ మ్యారేజ్కి. మా ఇంట్లో ఒప్పుకుంటారు లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి ఒప్పుకోలుగా? ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే మాకేంది, లేపుకొని తీసుకోతాం. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. లేపుకొని తీసుకెళ్తావా? ఒరే నువ్వు కాలు నిలబడితే నిన్నే నలుగురు తీసుకెళ్ళారా అన్నారు, నువ్వు లేపుకొని తీసుకెళ్తావా? ఒరే నువ్వు కాలు నిలబడితే నిన్నే నలుగురు తీసుకెళ్ళారా అన్నారు, నువ్వు లేపుకొని తీసుకెళ్తావా? తక్కువ అంచనా వేస్తున్నావు అక్క నా ఫ్రెండ్షిప్ గురించి. ఆ? నన్ను తొక్కే లోపల ఎదురుతున్నాడు వాడిపోతాడు కింద. అవునా? ఒకసారి కింద పడి తొక్కుదాం అందరం కలిసి. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా, నేను ఒప్పుకుంటాను. ఒకటి 2 3 4 జనే మళ్ళా సీన్స్ అయిపోయి. వీళ్ళలో నీకు నచ్చింది ఏంటి? నీ ఫ్రెండ్ లో నీకు నచ్చింది ఏంటి? వీళ్ళనా? ఎప్పుడు ఒకడే కూర్చుంటాడు, నచ్చదు అది. వాడేమైనా ఆడోడా నీతోనే కూర్చోడానికి? వాడేమైనా ఆడోడా నీతోనే కూర్చోడానికి? ఆడదా? క్లాస్ లో ఒక్కడే కూర్చుంటాడు అక్క, ఆ. బయట కూడా ఒక్కడే కూర్చుంటాడు. బాత్రూంలో కూడా ఒక్కడే ఉంటాడు. వాడు బాత్రూమ్ ఒక్కడే కూడా. ఎందుకు ఉంటాడు? ఆ? బాత్రూమ్ కూడా నువ్వు చూసావా? మళ్ళీ పంచి. మేము ఉండేదే క్లాసులు బంక్ కొట్టి పైన కింద తిరుగుకుంటా కారిడార్స్ లో వాష్రూమ్స్ లో తిరుగుతాం. ఇది తప్పు క్వశ్చన్. నేను ఒక్కరిని ఎప్పుడైనా ఉన్నాను ఆరా. వీళ్ళలో నీకు నచ్చిందండి? నీకు నచ్చింది నాకు దీన్ని అడగక్క. నీకు వీళ్ళలో నచ్చిందండి వీళ్ళలో? ఈడైతే ఎప్పుడు ఒక్కడే ఉంటాడు, ఏమైనా చేసినా కూడా విలువడు. ఏమైనా చేసిన పిల్లవాడు
చాలా నువ్వు ఈసారి వాష్రూమ్కి అయినా టాయిలెట్కి అయినా వెళ్తాను పిలువ ఓకేనా? షేరింగ్ ఉండదు అందు దగ్గర షేరింగ్ ఉండదు ఉండదు. మరి ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే నువ్వు అందరికి చూపించాలయ్యా. చూపియా అది కాదు వేరే దాంట్లో వేరే దాంట్లో దేంట్లో ఉండదు షేరింగ్. షేరింగ్ చేయడు. ఏరా వాట్సాప్ ఉంది, ఇన్స్టా ఉంది, ట్విట్టర్ ఉంది, షేర్ చేయాలా లేదా వాళ్ళిద్దరికి? లేవా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.